వెల్కమ్ టు అగ్మాక్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయిల్ పామ్ రైతులకు తీపి కబురు చెప్పింది. 2025-26 ఆయిల్ ఇయర్కు గాను ప్రభుత్వం 20.01% ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో ప్రకటించడంతో ఆయిల్ పామ్ రైతులకు మెట్రిక్ టన్నుకు 20,680 రూపాయల ధర లభించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఇది తెలంగాణలో జనవరి నెలకు రైతులకు లభించిన ధర 20,456 రూపాయల కంటే టన్నుకు 224 రూపాయలు ఎక్కువ కావడం విశేషం. పామాయిల్ సాగు చరిత్రలోనే తొలిసారిగా తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ లోనే రైతులకు అధిక ధర లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో పామాయిల్ రైతుకు వచ్చిన అత్యధిక సగటు ధర 19,579 రూపాయలు మాత్రమే కాగా ఇప్పుడు ఆ రికార్డును కూడా అధిగమించామని చెప్పారు. ఈ ధర పెంపుపై సంతోషం వ్యక్తం చేసిన రైతులు విజయవాడలోనే మంత్రి క్యాంప్ కార్యాలయానికి వచ్చి అచ్చెన్నాయుడిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1.97 లక్షల మంది రైతులు 2.49 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టారని మంత్రి వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో అంటే 24,535 హెక్టార్లలో సాగు విస్తీర్ణం జరగడం ప్రభుత్వ విధానాల ఫలితమన్నారు. రైతులకు అండగా నిలుస్తూ ఇప్పటికే 181.28 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి అందులో 137.28 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. డ్రిప్ పరికరాలపై సబ్సిడీ, ఉచిత మొక్కలు, వివిధ ప్రోత్సాహకాలు అందిస్తూ పంట మార్పిడికి రైతులకు పూర్తి భరోసా ఇస్తున్నామని చెప్పారు. అమరావతిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన నీరు ప్రగతి జలహారతి సాగునీటి సంఘాల భాగస్వామ్యం సదస్సులో పాల్గొని మాట్లాడిన ఆయన గత 5 ఏళ్లలో దారి తప్పిన జలవనరుల వ్యవస్థను మళ్లీ గాడిలో పెడుతున్నారని అన్నారు. దేశంలోనే తొలిసారిగా భూగర్భ జలాల లభ్యతను శాస్త్రీయంగా లెక్కగడుతూ ప్రతి చుక్క నీటిని ఒడిసిపట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. పరుగెత్తే నీటిని నిలిపి భూగర్భ జలాలను పెంచే బాధ్యతలో 60,000 మంది సాగునీటి సంఘాల ప్రతినిధులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సాగునీటి పనులకు జిఎస్టి మినహాయింపు ఇవ్వడంతో పాటు నామినేషన్ పద్ధతిలోనే పనులు అప్పగిస్తూ రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తూ ఇప్పటికే 10,000 కోట్ల రూపాయలు చెల్లించామని తెలిపారు. రైతులు ప్రకృతి సేద్యం వైపు వెళ్లాలని, ఉద్యాన పంటలకు ప్రాధాన్యతనిస్తూ లాభసాటి వ్యవసాయం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి దూరదృష్టితో పోలవరం, వెలిగొండ, హంద్రీనివా వంటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.